గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా తల్లి తండ్రి గురువు దైవం శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి ఆధారంగా కోటి కోటి నమస్కారం. ఇక్కడికి వచ్చిన బాల వికాస విద్యార్థులకి, గురువులకి, సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రేమపూర్వక సాయం. బాల వికాస్ తోటి నా పరిచయము నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు 1996లో జరిగింది. నేను పుట్టి పెరిగింది తెలంగాణలోని అత్యంత వెనుకబడిన జిల్లా అయిన ఆదిలాబాద్ జిల్లాలోని రామకృష్ణాపూర్ అనే చిన్న పారిశ్రామిక ప్రాంతం. మా తల్లిదండ్రులు కూడా ఎవరూ చదువుకోలేదు. మా ఇంట్లో ఎవరు సాయి డివోటీస్ లేరు. అసలు సాయిబాబా అంటేనే వాళ్ళకి ఎవరికి తెలియదు. అప్పుడు నాకున్న అడ్డంకులు రెండు. ఒకటి పేదరికం, రెండవది ఏమీ తెలియని తను, చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులు. పేదరికం అంటే ఎలా అంటే సాయిరామ్ ఒక సంవత్సరంలో కేవలం ఒక జత బట్టలే కుట్టిస్తారు, అది దసరాకి. ఆ కుట్టించే స్కూల్ యూనిఫామ్ కుట్టిస్తారు. అది ఎలా ఉందో ఆలోచించండి. దట్ వాజ్ ద టైం ఇట్ వాజ్. నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎవి కూడా నన్ను ఒక మంచి మార్గంలో నడిపే విధంగా లేవు. ఇంట్లోనే ధూమపానం చేయడం, ఇంట్లోనే మందు తాగడం, చుట్టూ ఉన్న యూత్ అంతా చెడు అలవాట్లకు బానిస అయిపోవడం. 4వ తరగతి చదువుతున్న నా చేత సారాయి ప్యాకెట్ తెమ్మని నా చుట్టుపక్కల వాళ్ళు చెప్తే అప్పుడు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేని ఒక సందిగ్ధం ఉంటుంది సాయిరామ్. ఆ స్థితిలో ఒక అంధకారం. అసలు మనం చేస్తున్నది సరైనదేనా, మనం చేస్తున్నది తప్ప, అది ఏమీ తెలియని ఒక తనం. చెడిపోవడానికి 100కి 99% ఆస్కారం ఉన్నటువంటి సమయం. అలాంటి సమయంలో దాహం ఉన్నవాడికి నీళ్ళిచ్చినట్టు, ఆకలేసిన వాడికి అన్నం పెట్టినట్టు నన్ను హక్కున చేర్చుకుంది శ్రీ సత్యసాయి బాల వికాస్ మా గురువు గారు. అలాంటి బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలుసుకుంది క్రమశిక్షణ అంటే ఏంటి. అంతవరకు మాకేం తెలియదండి. క్రమశిక్షణ అంటే ఏంటి, మంచి అలవాట్లు అంటే ఏంటి, అసలు ఒక పనిని మనం ఎలా చేయాలి, త్రికరణ శుద్ధి అంటే ఏంటి, త్రికరణ శుద్ధిగా పనిచేస్తే విజయం ఎట్లా వరిస్తుంది, తల్లిదండ్రులతోటి, గురువులతోటి, పెద్దవాళ్ళతోటి మనం ఎలా మాట్లాడాలి, ప్రహ్లాదు అంత చిన్నవాడైనా ఎందుకు గొప్పవాడయ్యాడు, ధర్మం పట్టుకున్న రాముడు ఎందుకు దేవుడయ్యాడు, ఇలాంటి చాలా పెద్ద పెద్ద విషయాలండి. కర్మ ఫలితం ఆలోచించకుండా మనం పని ఎలా చేయాలి, ఇలాంటి చాలా గొప్ప గొప్ప విషయాలు చాలా చిన్న చిన్న మాటల్లో సాయిరా, చాలా చిన్న చిన్న కథలతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ చిన్న మెదడులోకి ప్లేన్ నా బ్రెయిన్ అంతా కూడా శుభ్రంగా ఒక నల్లటి పలకలాగా తెల్లటి కాగితంలా ఉంది. ఆ రోజు మా గురువు గారు చెప్పిన మాటలు నా మనో పలకం మీద ఎంత గట్టిగా ఉన్నాయంటే సాయిరా, అది నా లోపల నుంచి ఒక థాట్ ప్రాసెస్ ని తీసుకొచ్చింది. ఎప్పుడైతే నా లోపల నుంచి ఒక థాట్ ప్రాసెస్ మొదలైందో, నేను ఒక పని చేస్తుంటే ఇది కరెక్టా, ఇది కాదా, స్వామి దీన్ని ఒప్పుకుంటాడా, ఒప్పుకోవడానికి ఆలోచన అనేది నా లోపల మొదలైంది. ఎప్పుడైతే నా లోపల ఈ ఆలోచన, ఈ ట్రాన్స్ఫర్మేషన్ మొదలైందో నేను ఒక కొత్త మనిషిగా ఉండడంగా మారిపోయాను. నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్మ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా జరిగిన తర్వాత నేను నా విద్యార్థి దశ మొత్తంలో కూడా స్వామి నా పక్కన ఉన్నాడనుకున్నాను. స్వామి పక్కన ఉంటే చదువుకుంటుంటే ఇంకొక దృష్టి వేసి ఇందులో స్వామి ఉన్నాడు అనుకున్నా సార్. స్వామి ఉన్నాడంటే ఉన్నాడంటే, అక్కడ ఉన్నాడంటే ఉన్నాడు, చూస్తున్నాడంటే చూస్తున్నాడు. అది నాకు ఎంత ఉపయోగపడిందంటే అదొక ధైర్యం. స్వామి ఒక ఎక్కడికో తెలియని ప్లేస్కి వెళ్తుంటాం, ఒక పరీక్ష రాస్తుంటాం, రాసేటప్పుడు ఎవడున్నాడు నీతో, స్వామి ఉన్నాడు, ఇంకెవడో లేడు. స్వామి ఉన్నాడు కాబట్టి నువ్వు రాస్తున్నావు, స్వామి ఉన్నాడు కాబట్టి విజయం సాధిస్తున్నావు. అలాంటి ఒక 200% ఉన్నటువంటి విశ్వాసం స్వామి, ఎక్కడ కూడా డౌట్ లేదు. కలడందులు దీనులైన కలడందులు పరమయోగి గణముల పాలన, కలడందులు అన్ని దిశల కలడు కలందరెడ్డి వాడు కలడో లేడో, ఇలాంటి సంశయం లేదు. గజేంద్ర మోక్షంలో అదే పక్షాలు ముందు కలడందు లేదని సందేహం వలదు, చెట్టి సర్వోపగతులు ఎంతెంత వెతికి చూసిన అందంతే కలడు దీనరాక అని అన్నప్పుడు ప్రపంచం మొత్తం ఒక రుసింహం అయిపోయింది. స్వామి అతని కోసం వచ్చాడు. అలాంటి ఒక విశ్వాసాన్ని మా లోపల మొలిపించింది శ్రీ సత్యసాయి బాల వికాస్. స్వామి చెప్పిన మాటలు టైమ్లెస్ లైఫ్లెస్ అని స్వామి చెప్పింది నేను చాలా గట్టిగా పట్టుకున్నాను సార్. ఎక్కడ కూడా ఒక నిమిషాన్ని కూడా వృధా చేయలేదు. బాల వికాస్ చెప్పినట్టు హనుమంతుల వారు సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత సీతమ్మ తల్లి అడుగుతుంది, హనుమంత రాముడు కేవలం దేవుని మాత్రమే ప్రార్థిస్తున్నాడా లేక మానవ ప్రయత్నం చేస్తున్నాడా అని సంశయించింది. అలాంటి రాముడే మానవ ప్రయత్నం చేస్తే తప్ప కార్యం సిద్ధి కాలేదు. మనం కూడా మానవ ప్రయత్నం, దైవ నిర్ణయం రెండు ఉంటేనే ఏ విధమైన సక్సెస్ పొందగలం. ఇలాంటి నా జీవితంలో 2008వ సంవత్సరంలో BIRCలో శాస్త్రవేత్తగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. నేను సాధించలేకపోయాను. అప్పుడు చాలా బాధపడ్డాను. అదే తర్వాత 2011లో విక్రమ్ సారాభాయ్
స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో శాస్త్రవేత్తగా నేను ఎన్నికయ్యాను 2011లో. అలా 2011లో నేను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో శాస్త్రవేత్తగా ఎన్నికైన తర్వాత నేను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ప్రధాన ద్వారం దగ్గర వెళ్ళి చూసిన తర్వాత అక్కడ అన్ని పిఎస్ఎల్వి మోడల్స్, జిఎస్ఎల్వి మోడల్స్, ఇండియా లాంచ్ చేసిన సాటిలైట్స్ ఇవన్నీ చుట్టూ ఉన్నాయి సార్. అవన్నీ ఒక కొత్త వాతావరణం. చూసిన తర్వాత లోపల కృతజ్ఞతతో నాకు దుఃఖం వచ్చింది. స్వామి ఎక్కడ ఉన్నవాడిని ఎక్కడికి తీసుకొచ్చావు? నేను చిన్న నన్ను లక్షలు చేసావు, నన్ను కోటిని చేసావు, నాకు పిల్లలు తీసుకొచ్చావు అని నేను స్వామిని ప్రార్థించి ఎక్కడో ఉన్నవాడిని ఇక్కడికి తీసుకొచ్చావు. నన్ను ఏం చేస్తావో, నన్ను నీ పనిముట్టుగా ఎలా వాడుకుంటావో సాయిరామ్ నాకు తెలియదు. నాతో ఏం చేపిస్తావు అదే నీ ఇష్టం చెప్పాను. ఆ తర్వాత మన దేశం ప్రయోగించిన మొట్టమొదటి మార్స్ మిషన్ మంగళయాన్ 2కి, తర్వాత చంద్రయాన్ 2కి పనిచేసే అవకాశం నాకు స్వామి కల్పించాడు సాయిరామ్. మంగళయాన్ 2లో ఉన్నటువంటి కైరో సిస్టమ్స్ అన్ని కూడా నేనే చేశాను. ఇప్పుడు కరెంట్లీ ఇండియాస్ న్యూ లాంచ్ వెహికల్, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV ఫస్ట్ స్టేజ్ గొప్ప యాక్టివిటీ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ఫస్ట్ నాన్ రియాక్టర్ బేస్డ్ న్యూట్రాన్ రేడియోగ్రఫీ ఫెసిలిటీ ఫస్ట్ ఇన్ ద కంట్రీ. దీనికి మా చైర్మన్ ఇస్రో గారు కూడా చాలా అభినందించడం జరిగింది. చాలా చిన్న వయసులోనే చాలా గొప్ప పనులు చేశామని నేను అభినందనలు పొందాను సార్. ఇవన్నీ నేను చేశానంటే సార్ మా బాల వికాస్ గురువు గారు స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, కన్నవి విన్నవి ఏవి నీవుతావు, నువ్వు ఆచరించేది మాత్రమే నీది. మనం ఎన్నో వింటాం, వినడం ముఖ్యం కాదు సార్, మనల్ని ఆచరించేది ముఖ్యం. 3 Ds నేర్చుకున్నాం మనం బాల వికాస్ లో. డిసిప్లిన్, డ్యూటీ, డివోషన్. ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్. క్యారెక్టర్ లేకుండా మనం ఎంత చదివినా కూడా సాయిరామ్ దానికి వాల్యూ లేదు. అలాంటి గొప్ప లక్షణాలతో ఉండడం వల్లే మీరు ఒక అద్భుతమైన టీమ్స్ ని బిల్డ్ చేసి ఇస్రోలో గొప్ప యాక్టివిటీస్ చేయగలిగాను సార్. ఇంకొక చివరి అనుభవం పంచుకొని నేను ముగిస్తాను. ఈ మధ్య కాలంలో నేను పుట్టి పెరిగిన రామకృష్ణాపూర్లోనే ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ మీద 25 సంవత్సరాల అల్యూమిని మీట్ జరిగింది సార్. అక్కడికి నేను వెళ్ళి చూసిన తర్వాత నా పాత బాల వికాస్ మిత్రులను కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ చాలా గొప్ప ఉన్నత స్థానాల్లో సెటిల్ అయి చాలా గొప్ప హ్యూమన్ బీయింగ్స్ గా ఉన్నారు. వాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. వాళ్ళందరినీ చూసిన తర్వాత నాకు ఏనుగు లక్ష్మణ కవి చెప్పిన ఒక పద్యం గుర్తొచ్చింది సార్. నీరము తప్త లోహమున నిలిచి యానామకమై నశించు, నా నీరవ నృత్యమట్లు నలనీతల సంస్కృతమై తనచ్చు, నా నీరవ చుట్టిలో పడి మణిత్వము కాంతి సమంచిత ప్రభలు, పౌరుష వృత్తులకు అదము ముత్తము గొలుచువాయకం. దీని అర్థం ఏంటంటే సాయిరామ్, ఒక చిన్న నీటి బిందువు వేడిగా ఉన్నటువంటి ఇనుపరేఖ మీద పడితే ఆవిరవుతుంది. అదే నీటి బిందువు తామరాకు మీద పడితే ముత్యంలా మెరుస్తుంది. అదే నీటి బిందువు ముత్యం చిప్పలో పడితే ముత్యంగా మారుతుంది. వీఆర్ ఆల్ బాల వికాస్ స్టూడెంట్స్. మనము స్వామి అనే బాల వికాస్ ముత్యం చిప్పలో పట్టాను కాబట్టి సాయిరామ్ మనం ఈరోజు ముట్టాము. ఇందులో మన గొప్పతనం లేదు. ఈ గొప్పతనం అంతా స్వామి, ఈ గొప్పతనం అంతా బాల వికాసం సాయిరామ్. ఈ గొప్పతనం నాకు ఏమీ కాదు. ఇందులో బాల వికాస్ గొప్పతనాలు ఎవరిది లేదు సాయిరామ్. ఇంకా బాల వికాస్ గురువులు సాయిరామ్. బాల వికాస్ గురువులు బాల వికాస్ కి ఆయువు పట్టు సాయిరామ్. ఈ రోజుల్లో ఒక మంచి గురువు దొరకడం అనేది ఆల్మోస్ట్ అసంభవంగా ఉంది సాయిరామ్. Medical teacher tells, the good teacher explains, the superior teacher demonstrates, the great teacher inspires. All Bala Vikas gurus are inspired. మా గురువు లక్ష్మీనారాయణ గారు ఇప్పటికీ కూడా నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఆయన చూస్తుంటేనే నాకు ఒక ఇన్స్పిరేషన్. బాల వికాస్ లో మాత్రమే కాదు సాయిరామ్, నేను ఇప్పటికున్నా నేను నా చివరి నిమిషం వరకు నా గురువే నాకు ఇన్స్పిరేషన్ సాయిరామ్. అలాంటి ఎందరో గురువులు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. అలాంటి బాల వికాస్ గురువులకి సాయిబాబా స్వామి వారు ఆయురారోగ్యాన్ని ప్రసాదించి ఈ భూమి మీద మానవులు ఉన్నంత వరకు బాల వికాస్ కొనసాగి వర్తిల్లాలని, లోక వికాసం కోసం బాల వికాస్ పాటుపడాలని స్వామి పాదాలను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను సాయం. జై